Good morning, my dear children. Today topic is polynomials. Okay. So first of all, we have know the variables and constants. What is the variables? Variables means changing in the terms. So like that alphabets. This is the variables. Constants means కాన్స్టెంట్ అంటే దీన్ని మనం చేంజింగ్ చేయలేం. ఓకే, నాట్ ఏ చేంజింగ్ లైక్ దట్ 1 2 3 4 సో నెంబర్స్ ఆర్ ద కాన్స్టెంట్స్. ఓకేనా, అంటే వేరియబుల్స్ అంటే మనం వీటిని చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఉందమ్మా, టేకే వన్ రెక్టాంగులర్ ఫీల్డ్. ఏం చేస్తారు మనకి? లెంత్ ఈజ్ ద డబల్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. లెంత్ ఈజ్ ద double of its breadth. మీన్స్ ఏంటమ్మా? సో లెంత్ అనేది బ్రెడ్త్కి ఏముంటుంది? మనకి డబల్ ఉంటుంది. సో బ్రెడ్త్ ఈక్వల్ టు ఎక్స్ఏ. సో లెంత్ మీన్స్ అప్పుడు ఏమవుతుంది? డబల్ ఆఫ్ ద బ్రెడ్త్. సో 2 into breadth means 2x. Okay, so like that x is the variable, so 2 is the constant, like that. So నేను ఇక్కడ ఏం చేస్తాను? breadth is equal to replace of x equal to a, so its length is equal to L is equal to 2a. Okay, next breadth is equal to y, సో లెంత్ ఈక్వల్ టు 2y. అంటే అర్థం ఏంటి? ఈ వేరియబుల్స్ అనేవి మనం వీటిని చేంజ్ చేయొచ్చు. వీటిని మనం ఏమంటాం? వేరియబుల్స్ అని అంటాం. ఓకేనా? వేరియబుల్స్ అంటే ఏంటి? చేంజింగ్ మనం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద వేరియబుల్ అండ్ కాన్స్టెంట్స్. సో నెక్స్ట్ పాలినామియల్ అంటే ఏంటి? పాలినామియల్, ఓకేనా? పాలినామియల్ అంటే ఏంటంటే వన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కన్స్ట్రక్టెడ్ using variables and constants is called a polynomial. Okay, polynomial an algebraic expression constructed using variables and constants. Okay, is called a polynomial. For example, so 2x is a one polynomial, like that 2xy is a one polynomial, 2y square is a polynomial, 4x square plus 5x plus 6 is a one polynomial. Okay, this is the algebraic expressions, like that variables and constants. ఓకే నాన్న, వీటిని ఏమంటాం మనం? పాలినామియల్ అంటాం. అయితే ఇందులో మనకి అంటే ఏ ఫంక్షన్స్ మనకి పాలినామియల్ కాదు. ఓకే నాన్న, పాలినామియల్ ఎప్పుడు అవ్వదంటే ఇందులో చూడండి, దీన్ని మనం ఏంటి ఇంకో విధంగా కూడా మనం దీన్ని ఏంటి చెప్పొచ్చు? పాలినామియల్ అంటే ఆల్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. We have to construct it so far only have non-negative integers. Non-negative integers means ఏంటి? Only positive integers. Non-negative integers as exponents. Exponents means ఏంటి? Powers of the variables. Okay, exponents of the variables అంటే ఈ వేరియబుల్స్ యొక్క పవర్లో ఏముండాలి? మనకి నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయ్యేటప్పుడు మాత్రమే దాన్ని మనం ఏమంటాం? పాలినామియల్ అని అంటామమ్మా.
ఓకే, పాలినామియల్ అవ్వాలంటే కంపల్సరీగా మనకేంటి ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అవ్వాలి. వేరియబుల్ యొక్క పవర్లో ఏముండాలి? ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్స్. దీన్ని ఏమంటాం? నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ మీన్స్ ఏంటి? నెగిటివ్ సైన్స్ లేకుండా ఉండాలి. ఓకే, ఈ విధంగా ఉంటే మనం ఏమంటాము? దిస్ ఈజ్ ఏ పాలినామియల్. లైక్ దట్ 2/3 into x is a polynomial. Okay, 9a square is a polynomial. 6x cube plus 7x square plus 5x plus 7. This is the one polynomial. Okay, now these are the polynomials. చూడమ్మా, all exponents లో ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్ మాత్రం ఉండాలి. ఓకే, what is the exponent? This is the 1. So x power 1. Exponent of a 2. ఇక్కడ x యొక్క ఎక్స్పోనెంట్లో ఏముంది మనకి? 3. x యొక్క ఎక్స్పోనెంట్లో 2. x యొక్క ఎక్స్పోనెంట్లో 1. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి? దీస్ ఆర్ ద నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. ఓకే, నెక్స్ట్, విచ్ ఈజ్ ద పాలినామియల్ ఆర్ నాట్ ఏ పాలినామియల్? For example, x square is a polynomial. Why? Because వేరియబుల్ యొక్క పవర్లో ఏముంది మనకి? ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్. సో దిస్ ఈజ్ ద పాలినామియల్. 1/x. ఓకే, చూడండి, 1/x. 1/x ఈజ్ లైక్ దట్ x power -1. సో ఎక్స్పోనెంట్లో ఏముందమ్మా? ఎక్స్పోనెంట్లో నెగిటివ్ సైన్ ఉంది. సో ఈజ్ నాట్ ఏ పాలినామియల్. వై? బికాస్ మనకి పాలినామియల్ అంటే ఏం చెప్పాం? వేరియబుల్ యొక్క పవర్లో ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్ మాత్రమే ఉండాలి. కానీ మనకి ఏముంది? దిస్ ఈజ్ ద నెగిటివ్ ఇంటిజర్. నెక్స్ట్ అనదర్ వన్ చూడమ్మా. రూట్ ఎక్స్ ఉందనుకో. రూట్ ఎక్స్ని రాయొచ్చు x power 1/2. చూడమ్మా, 1/2. సో 1/2 ఈజ్ ఏ నాట్ అన్ ఇంటిజర్. సో 1/2 అనేది ఏంటి? అసలు ఇంటిజరే మనకు కాదు. సో x power 1/2 ఈజ్ నాట్ ఏ పాలినామియల్. For example, another one చూడండి, 1/x plus 2. సో డినామినేటర్లో ఈజ్ నాట్ అన్ వేరియబుల్. చూడండి, డినామినేటర్లో మనకి ఏముండకూడదు? వేరియబుల్ ఉండకూడదు. డినామినేటర్ ఈజ్ ఏ వేరియబుల్. సో దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. అంటే ఏంటి? డినామినేటర్లో వేరియబుల్స్ ఉండకూడదు. నెక్స్ట్ ఏంటి? వేరియబుల్ యొక్క పవర్లో ఏముండాలి మనకి? ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్ మాత్రమే ఉండాలి. కానీ 1/2 ఈజ్ ద వన్ రేషనల్ నెంబర్, కోషంట్ నెంబర్. సో కోషంట్ నెంబర్స్ కూడా ఉండకూడదు. ఏంటి? వేరియబుల్ యొక్క పవర్లో. నెక్స్ట్ వన్ ఏంటి? వేరియబుల్ యొక్క పవర్లో నెగిటివ్ సైన్స్ కూడా ఉండకూడదు. ఓన్లీ ఈ 3 కండిషన్స్ ఉండేటప్పుడు మనకు దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఫస్ట్ వన్ ఏంటి? వేరియబుల్ యొక్క పవర్లో నెగిటివ్ సైన్స్ ఉండకూడదు. ఫస్ట్ కండిషన్. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటంటే వేరియబుల్ యొక్క పవర్లో కోషంట్ నెంబర్స్ ఉండకూడదు. అంటే ఏంటి? ఫ్రాక్షనల్ నెంబర్స్ లైక్ దట్ 1/2, 3/2, 5/9. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ వన్, డినామినేటర్స్లో వేరియబుల్స్ ఉండకూడదు. ఈ విధంగా ఉంటే వీటిని ఏమంటాం మనం? దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఓకే, అదర్వైజ్ ఆల్ ఆర్ ద పాలినామియల్స్. ఓకే, నెక్స్ట్ వన్, థింక్, డిస్కస్ అండ్ రైట్. ఓకే, ఇందులో మనకి ఏం చేస్తామంటే
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్, వాట్ ఆర్ ద నాట్ ఏ పాలినామియల్. ఓకే, ఇందులో పాలినామియల్ ఏంటి, పాలినామియల్ కానిది ఏంటి, ఈ విధంగా కూడా అడుగుతుంటాడమ్మా. ఓకే, అయితే ఇందులో చూడన్నా 4x² ఫస్ట్ వన్, 4x² ప్లస్ 5x minus 2. This is a polynomial. This is a polynomial. Why? Because this is a polynomial. Why? Because వేరియబుల్ యొక్క పవర్లో పాజిటివ్ ఇంటిజర్ మాత్రమే ఉంది. సో దిస్ ఈజ్ ఏ పాలినామియల్. నెక్స్ట్ దీని యొక్క పవర్లో ఏముంది మనకి 1. సో 1 ఈజ్ ద పాజిటివ్ ఇంటిజర్. నెక్స్ట్ వన్ అమ్మా, y² minus 8 is a polynomial. Okay, why? Because వేరియబుల్ యొక్క పవర్లో పాజిటివ్ ఇంటిజర్ ఉంది కావున. నెక్స్ట్ వన్ చూడండి, 2x² ప్లస్ 5x minus 8. 2x² ప్లస్ 5x minus 8. చూడమ్మా, దీని యొక్క ఈ పాలినామియల్లో ఇందులో చూడమ్మా ఇక్కడ ఏముంది, డినామినేటర్లో x ఉంది. సో ఇన్ డినామినేటర్ ఇన్ వేరియబుల్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్, ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఆల్రెడీ వీ హ్యావ్ ద డిస్కషన్. ఏం చెప్పాం మనం, ఇచ్చిన వాల్యూస్లో డినామినేటర్లో మనకి వేరియబుల్స్ ఉండకూడదు. డినామినేటర్లో వేరియబుల్స్ ఉంటే దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. √3 into x² ప్లస్ 5y. చూడమంటే ఇక్కడ ఏంటుంది, వేరియబుల్ యొక్క పవర్లో పాజిటివ్ ఇంటిజర్, వేరియబుల్ యొక్క పవర్లో పాజిటివ్ ఇంటిజర్. సో ఈజ్ ఏ పాలినామియల్. అంటే ఈ స్క్వేర్ రూట్ అనేది కాన్స్టెంట్కి ఉండొచ్చు. ఓకే, కానీ స్క్వేర్ రూట్ ఈజ్ ద వేరియబుల్కి మాత్రం ఉండకూడదు స్క్వేర్ రూట్ అనేది. నెక్స్ట్ చూడండి, √x ఈజ్ నాట్ ఏ పాలినామియల్, ఈజ్ నాట్ ఏ పాలినామియల్. వై? బికాస్ √x ఈజ్ రైట్ ద x పవర్ 1/2. సో 1/2 ఈజ్ not a positive integer. So is not a positive integer. So √x is not a polynomial. Next one, polynomials in a one variable. చూడండి, polynomials in one variable అంటే ఏంటి, ఇచ్చిన పాలినామియల్లో ఒకే ఒక వేరియబుల్ ఉంటుందన్న. ఎగ్జాంపుల్ 4x 5y² 6y² ప్లస్ 5y ప్లస్ 7 ఈక్వల్ టు 0. చూడమ్మా, వేరియబుల్స్, వాట్ ఆర్ ద వేరియబుల్స్? ఓన్లీ y. దిస్ ఈక్వేషన్లో వేరియబుల్ ఏంటి, ఓన్లీ y. దిస్ ఈక్వేషన్లో వేరియబుల్ y, దిస్ ఈక్వేషన్లో వేరియబుల్ x. ఓకే, ఓన్లీ వన్ వేరియబుల్ ఉంటే దాన్ని ఏమంటాం మనం, పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఇచ్చిన వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో అది దాని యొక్క డిగ్రీ అవుతుంది. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ రైజ్డ్ టు నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్. అంటే ఏంటి, వాటి యొక్క వేరియబుల్స్ యొక్క ఇంటిగ్రల్ పవర్లో ఏముండాలి మనకి, నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఉండాలి. దాన్ని ఏమంటాము, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. దీన్ని డిగ్రీ ఆఫ్ ద టర్మ్ మనకు కావాలంటే ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్. ఎక్స్పోనెంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఏం చేస్తాం మనం, యాడ్ చేస్తాము. సమ్ ఆఫ్ ఇట్స్ వేరియబుల్ ఫ్యాక్టర్స్, వాటి యొక్క వేరియబుల్ ఫ్యాక్టర్స్ని ఏమంటాం మనం, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. అది దీన్ని చూడమ్మా. నెక్స్ట్, డిగ్రీ అంటే ఇంకేం చెప్పవచ్చు మనకి, హైయెస్ట్
highest power of the variable. Highest power of the variable is called the degree of the polynomial. Degree of the polynomial. Highest power of the variables is called the degree of the polynomial. Okay, చూద్దామమ్మా some examples చూద్దాం. ఎగ్జాంపుల్కి చూడమ్మా 5x² + 6x + 7 ఉందమ్మా. 5x² + 6x + 7 చూడమ్మా ఏమన్నాడు మనకి degree of the term is the sum of the exponents of its variable factors. లేకపోతే ఇంకేం చెప్పొచ్చు highest power of the variables is called the degree of the point. First of all చూడమ్మా this is the how many terms are there? 3 terms. Okay, so first term లో వేరియబుల్ యొక్క పవర్లో ఏముంది మనకి 2 ఉందమ్మా. నెక్స్ట్ టర్మ్లో వేరియబుల్ యొక్క పవర్లో ఏముంది మనకి 1 ఉందమ్మా. నెక్స్ట్ టర్మ్లో దీన్ని ఏం రాయొచ్చు x⁻0 రాయొచ్చు. చూడమ్మా 7 × x⁻0. సో x⁻0 వాల్యూ 1. సో 7 × 1 = 7. ఓకేనమ్మా. సో 7ని వీ కెన్ రైట్ ద 7 × x⁻0. సో దీని యొక్క పవర్లో ఏముంది మనకి 0. సో డిగ్రీ డిగ్రీ అంటే ఏం చెప్పాం మనం హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్. ఈ వేరియబుల్స్లో హైయెస్ట్ పవర్ ఏముంది 2 ఉంది. సో దిస్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. అనదర్ వన్ చూడమ్మా 6x⁻7 + 5x³ 5x⁻6 2x⁻10 + x + 2 డిగ్రీ కావాలమ్మా. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క పవర్లో 7. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ 3 6 10 1 0. సో డిగ్రీ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి హైయెస్ట్ పవర్లో ఏమైతే ఉంటుందో అది దాని యొక్క డిగ్రీ అవుతుంది. ఇది మనకి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం డిగ్రీస్ ఆఫ్ ద పాలినామియల్ కావాలనుకోండి ఎక్స్ ఉందనుకోండి. సో డిగ్రీ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి = 1 అమ్మ. లేకపోతే ఇంకేం రాయొచ్చు 2x + 3 2x + 3. సో డిగ్రీ ఈక్వల్ టు ఏమొస్తుంది డిగ్రీ = 1. దీన్ని ఏమంటాం మనం లీనియర్ పాలినామియల్ ఆర్ ఫస్ట్ డిగ్రీ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ ఆర్ ఫస్ట్ డిగ్రీ పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3x + 5 అనుకోం. సో డిగ్రీ ఈక్వల్ టు 2. డిగ్రీ ఈక్వల్ టు ఏముంది 2. దీన్ని ఏమంటాం మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ సెకండ్ డిగ్రీ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ సెకండ్ డిగ్రీ పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ 9x³ + 6x² + 7x + 8. డిగ్రీ ఈక్వల్ టు ఏముందమ్మా డిగ్రీ ఈక్వల్ టు 3. సో దీన్ని ఏమంటాము క్యూబిక్ పాలినామియల్ ఆర్ థర్డ్ డిగ్రీ పాలినామియల్. ఎందువలన డిగ్రీ ఈక్వల్ టు 3 ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం క్యూబిక్ పాలినామియల్ అనొచ్చు, లేకపోతే ఏమో థర్డ్ డిగ్రీ పాలినామియల్ అనొచ్చు. ఈ విధంగా నెక్స్ట్ డిగ్రీ ఈక్వల్ టు 4 ఉందనుకోమ్మా. దాన్ని ఏమంటాము ఫోర్త్ డిగ్రీ పాలినామియల్. డిగ్రీ 5 ఉందనుకోమ్మా అప్పుడేమంటాం ఫిఫ్త్ డిగ్రీ పాలినామియల్. సో అలాగే సో డిగ్రీ ఈక్వల్ టు n ఉందనుకోమ్మా. డిగ్రీ ఈక్వల్ టు n. దిస్ ఈజ్ ద nth డిగ్రీ పాలినామియల్. సో nth డిగ్రీ పాలినామియల్ ఏ విధంగా ఉంటుందంటే అంటే దీని యొక్క జనరల్ ఫామ్
an x power n plus an minus 1 x power n minus 1 plus an minus 2 x power n minus 2 plus so on plus ఏమొస్తుంది మనకి a1 ఇంటూ ఎక్స్ నెక్స్ట్ a0 అంటే దీన్ని చూడమ్మా హయ్యెస్ట్ డిగ్రీ అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్లో హయ్యెస్ట్ వాల్యూ ఏముంది మనకి n ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం nth డిగ్రీ పాలినామియల్ ఏమంటాం nth డిగ్రీ పాలినామియల్ సో హయ్యెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో దానికి ఏమంటామంటే ఈ n ఉంటే ఎంత డిగ్రీ అంటాం m ఉంటే ఎంత డిగ్రీ అంటాం 3 ఉంది కాబట్టి దీన్ని ఏమో క్యూబిక్ పాలినామియల్ అన్నాం లేకపోతే ఇంకేమనొచ్చు థర్డ్ డిగ్రీ పాలినామియల్ అనొచ్చు డిగ్రీ ఈక్వల్ టు 4 ఉంటే ఫోర్త్ డిగ్రీ పాలినామియల్ అంటే ఓకే ఈ విధంగా సో డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు n ఉంటే ఏమంటాం nth డిగ్రీ పాలినామియల్ ఓకే డూ దిస్ చూడమ్మా డూ దిస్లో రైట్ ద డిగ్రీ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామ్స్ అంటే ఇక్కడ కొన్ని పాలినామియల్స్ ఇచ్చాడు వాటి యొక్క డిగ్రీని ఏమో మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడమ్మా మనం దీన్ని సింపుల్గా చేయొచ్చు చూడమ్మా ఏమి ఇచ్చాడు 7x³ ప్లస్ 5x² ప్లస్ 2x మైనస్ 6 సో దీని యొక్క పవర్లో 3 ఉందమ్మా 2 1 0 సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈక్వల్ టు డిగ్రీ ఈక్వల్ టు ఏమొస్తుంది 3 అవుతుందాం 3 ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం క్యూబిక్ పాలినామియల్ అనొచ్చు లేకపోతే ఇంకేమనొచ్చు థర్డ్ డిగ్రీ పాలినామియల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 5p మైనస్ √3 చూడమ్మా p ఈజ్ ద వేరియబుల్ సో దీని డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి 1 అమ్మా నెక్స్ట్ √3 ఇంటూ p పవర్ 0 రాయొచ్చు సో 0 సో డిగ్రీ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 1 అమ్మా ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ ఆర్ లీనియర్ పాలినామియల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి -5xy² ఉందమ్మా దిస్ ఈజ్ ద వన్ టర్మ్ సో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్లో ఏముంది పవర్లో ఏముంది మనకి 1 ఉందమ్మా సో డిగ్రీ ఈక్వల్ టు అంటే ఎక్స్ది 1 ఉంది ప్లస్ వైది 2 ఉంది టోటల్గా 3 సో డిగ్రీ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 3 అవుతుందమ్మా దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఎక్స్ దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ వై సో దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ టర్మ్ ఓకే సో అప్పుడు 1 + 2 ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 3 సో డిగ్రీ ఈక్వల్ టు 3 ఈ విధంగా మనం చేస్తున్నాం ఏంటి డిగ్రీ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్ అంటే నెక్స్ట్ వన్ రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అడిగాడమ్మా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఒక పాలినామియల్ మనకు ఉందనుకోమ్మా 3x² + 5x plus 6 is the one polynomial. This is the one polynomial అనుకుంటే సో ఇందులో x² అమ్మ x² టర్మ్ ఇదే కదా సో కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే మీనింగ్ ఏంటంటే x² కాకుండా రిమైనింగ్ ఉన్న టర్మ్ ఏ టర్మ్ అయితే ఉంటుందో దాన్నే కోఎఫిషియంట్ ఆఫ్ x². సో కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 3 వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కోఎఫిషియంట్ ఆఫ్ సేమ్ ఈక్వేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ x అని అంటాం అంటే ఏంటి x యొక్క కోఎఫిషియంట్లో ఏముంది మనకి 5 ఓకే ఈ విధంగా రాస్తాము అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే అర్థం ఏంటంటే ఈ x² కాకుండా రిమైనింగ్ ఉన్న వాల్యూ ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ టర్మ్లో దాన్ని ఏమంటాం మనం కోఎఫిషియంట్ ఆఫ్ x². ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అనదర్ వన్ చూడండి 1 - x² ఉందమ్మా 1 - x². సో కోఎఫిషియంట్ ఆఫ్ x² కావాలి కోఎఫిషియంట్ ఆఫ్ x² కావాలండి చూడండి అంటే x² ఏమి లేదంటే ఇక్కడ ఏమన్నట్టు మనకి 1 ఉన్నట్టుగా
1 into x square అంటే 1x square. సో రిమైనింగ్ వాల్యూ ఈక్వల్ టు మైనస్ 1 అమ్మ. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనకి మైనస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ పై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 1 ఉందనుకమ్మా. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 5 అవుతుందమ్మా. ఓకే ఓకే, దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, ముందు ఏం నేర్చుకున్నాము, డిగ్రీస్ ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ముందు ఏంటి, మోనోమియల్, లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ వన్ క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ 4th డిగ్రీ పాలినామియల్, 5th డిగ్రీ పాలినామియల్, nth డిగ్రీ పాలినామియల్. ఓకేనమ్మా. ఆ నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, పాలినామియల్స్ ఇన్ 1 వేరియబుల్స్. ఓకేనా, ఈ విధంగా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి, క్రింది వాటిలో విచ్ ఆర్ ద పాలినామియల్ ఆర్ నాట్. ఓకేనా, ఏది పాలినామియల్ అవుతుంది, ఏది కాదు. ఓకే, ఇదంతా కూడా మనం ఏం చేసామంటే ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్. ఓకే, ఈ పాలినామియల్స్లో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఉన్నాయి, వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.